రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానేలేదు. పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టిరు, అది పోనీయండి. కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళకి పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్ గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్ గా ఇగ్నోర్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలనో అర్థమైతే లేదు. అందుకే ఆ దుఃఖం, ఆ బాధ అంతా కూడా చేసి ఏ జిల్లా నుండి అడిగినా సేమ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మొన్న వరిధాన్యం తీసుకుపోయి సెక్రటేరియట్ ముంగటేసి ధర్నా చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకోసమే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి గమనంలో తేవడానికి తీసుకొచ్చినాం. కానీ ఆ తర్వాత కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్పితే కదలిక వచ్చినట్టుగా పెద్దగా ప్రభుత్వంలో అనిపిస్తలేదు.